తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, సుమన్ టీవీకి స్వాగతం. 2025 సంవత్సరం నవగ్రహాల స్థితిగతులు ఎలా ఉన్నాయి, ద్వాదశ రాశుల వారికి ఎటువంటి ఫలితాలని అందజేస్తున్నాయి, ఈ విషయాన్ని తెలియజేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష శాస్త్ర పండితులు, శ్రీచక్రపీఠ వ్యవస్థాపకులు బ్రహ్మశ్రీ ప్రదీప్ జోషి గారు. గురుగారు నమస్కారం. శ్రీమాత్రే. గురుగారు, 2025 సంవత్సరం మేషరాశి వారికి ఎలా ఉండబోతుంది? వాళ్ళకి గ్రహాల స్థితిగతులు ఏ గ్రహాలు సపోర్ట్ చేస్తున్నాయి వాళ్ళకి? శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. 2025 శనిగ్రహం మారుతున్నాడు. 2.5 సంవత్సరాల తర్వాత శని మారుతున్నాడు. సో అప్పుడు దీని ఏమంటారు, కోవిడ్ అప్పుడు మారాడు. 5 ఏళ్ళు గడిచింది. తీసుకొచ్చి కొంతమందిని బయటకు గట్టుకేసాడు. ఇప్పుడు కొంతమందిని తొక్కేస్తాడు, కొంతమందిని గట్టుకేస్తాడు ఇప్పుడు. సో ఇది చాలా కీలకమైన సంవత్సరం 2025. వాస్తవంగా ఉగాది పంచాంగ శ్రవణం అప్పుడు చెప్పాలి, ఎందుకు అందరికీ క్యూరియాసిటీ ఎక్కువైపోయింది. ఇంకోటి మా సుమన్ టీవీ వాళ్ళు అసలు వదలట్లేదు, సార్ 2025 చెప్పండి 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 అని అడుగుతున్నారు. కాబట్టి మీ అందరికి చెప్తున్నాను. అంటే ఉగాది కన్నా ముందు కొన్ని గ్రహాల్లో చేంజింగ్స్ ఉన్నాయి కాబట్టి, మారుతూ వస్తున్నాయి కాబట్టి దానివల్ల కూడా ఎలాంటి ఫలితాలు ఉంటాయో తెలుసుకోవాలంటే దానికోసమే చెప్తాను. కానీ ఎవరైనా పెద్దవాళ్ళు, విఘ్నులు, సనాతన ధార్మికులు మాత్రం ఇదేంటండి మీరు ఉగాది పంచాంగ శ్రవణం చెప్పాలి ముందే చెప్పేస్తున్నారు అని మాత్రం దయచేసి చెప్పకండి, అట్లా అనకండి. ఐఎమ్ వెరీ సారీ. ప్రేక్షకుల విజ్ఞప్తి మేరకు, కోరిక మేరకు ఈ 2025 వ్యావహారిక నామ సంవత్సరానికి సంబంధించి రాశి ఫలాలు చెప్తున్నాను. ముందుగా మేషరాశి. మేషరాశి వారికి జనవరి 1 నుంచి మార్చ్ 28 వరకు 100 days కౌంట్ డౌన్ స్టార్ట్. 100 రోజులు కౌంట్ డౌన్ రాసుకోండి. ఒక్కొక్క రోజు మీరు పేపర్ చెంపుతున్న కొద్దికి మీ జీవితంలో మంచి రోజులు ఒక్కొక్కటి అయిపోతున్నాయని గుర్తుపెట్టుకోండి. దెర్ ఆర్ అప్కమింగ్ వెరీ వెరీ హార్మ్ఫుల్ అండ్ బ్యాడ్ డేస్ ఫర్ మేషరాశి. దానికి బిగినింగ్ కూడా ఇప్పుడే జరగవచ్చు. ఎందుకోసమంటే శని రాబోతున్నాడు అంటే దాని ఎఫెక్ట్ స్టార్ట్ అయిపోతుంది. 1 month ముందు నుంచే స్టార్ట్ అవుతుంది. సో ఏం చేసుకున్నా జనవరి, ఫిబ్రవరి వరకే చేసుకోండి. మార్చ్ 5th ఆర్ 25th వరకే. ఇంకా మార్చ్ 25th లోపల ఎప్పుడు ప్లేస్ చేంజింగ్ అవుతుంది. మార్చ్ 28 తర్వాత మారుతున్నాడు. 28కి మార్చ్ 28కి ఆయన ఉంటున్నాడు అక్కడ. షష్టగ్రహ కూటం ఏర్పడుతుంది. ఆయన వచ్చి రాగానే అందరినీ లైన్లోకి వేసుకుంటున్నాడు. ఆయన గ్రహణం కూడా స్టార్ట్ అవుతుంది. అక్కడికి నుంచి శని తన ప్రభావం చూపించడం స్టార్ట్ చేస్తాడు. సో ఆ ప్రభావం ఫస్ట్ చూపించేది మేషరాశి వారి మీదనే. మేషరాశి వారికి లెక్క, పద్దులు అన్నీ చూసుకుంటాడు. ఇంకా స్టార్ట్ వ్యయస్థానములో శనిగ్రహం వస్తున్నాడు. ఎందుకోసమంటే ఏలినాటి శని అంటే వ్యయస్థానము 2.5 సంవత్సరాలు, జన్మస్థానం 2.5 సంవత్సరాలు, తర్వాత ధనస్థానము 2.5 సంవత్సరాలు. సో ఈ 7.5 సంవత్సరాలు ఫస్ట్ ఏమవుతాడు, వ్యయస్థానంలోకి వస్తాడు. వ్యయస్థానంలోకి వచ్చి ఏం చేస్తాడు, ఉన్నాయి మొత్తము తీసేస్తాడు. ఇంకేం లేదు, ఇంకా క్లీన్ చీట్ చేస్తాడు. తర్వాత ఏమొస్తాడు, జన్మస్థానంకి వస్తాడు. ఏడిపిస్తాడు, దుఃఖం తెప్పిస్తాడు, కన్నీళ్లు పెట్టిస్తాడు. నీ వాళ్ళు నా వాళ్ళు ఎవరో మొత్తం నేర్పించేస్తాడు. ప్రపంచం ఏందో నీకు పరిచయం చేస్తాడు. ఆ తర్వాత ధనస్థానం వస్తుంది. అప్పుడు కొత్తగా ఎలా సంపాదించాలనే రాబడి మార్గాలు మెల్లిగా చూపిస్తూ వీప్ మీద కొడుతూ ట్రైనింగ్ ఇస్తాడు అనమాట. అంటే ఎట్లా బతకాలి అని ట్రైనింగ్ ఇస్తాడు. అంటే ఈ ఫస్ట్ 5 years బాగా వాయింపు అయిపోతుంది. 7.5 years మొత్తం వాతలే ఉంటాయి. అంటే ఎవరికైనా ఒక 5 సంవత్సరాలు కష్టంగా ఉంటుంది, ఇంకో మిగతా 2.5 సంవత్సరాలు ముందు వాత, తర్వాత సున్నం, తర్వాత హీలింగ్. అంతే. ముందు వాత పెడతాడు. 2.5 సంవత్సరాలు వాతలే పెడతాడు. అది ఇక్కడికి వస్తాడు కదా, నీకు వాత పెట్టినా తెలీదు. అదేంటంటే దాని ఏమంటారు, అనస్థీషియా ఇచ్చి సర్జరీ చేస్తారు కదా, అలా అనస్థీషియా ఇచ్చినట్టుగా ఉంటుంది అనమాట. నీకు నష్టం జరుగుతున్నా నువ్వు ఒప్పుకో, అది వస్తుంది, డబ్బులు వస్తాయి, అడిగిపోతాయి, పని జరుగుతుంది అని మంచోడు. పెళ్ళని చెప్తుంది, ఏమండి నాకు ఎందుకో డౌట్ వస్తుందండి, వాడేదో నాకు మంచోడు లెక్కనే కనిపిస్తలేడు, వాడు మోసం చేసేటట్లు కనిపిస్తున్నాడు అంటే, ఊకో నీకేం తెలుసు, పైసలు సంపాదించడం నీకు రాదు. ఇట్లా పెడితే ఇప్పుడు ₹1 కోటి పెడితే 3 సంవత్సరాలకు 4 కోట్లు వస్తాయి, నీకేం తెలుసు అంటాడు. కథం ₹1 ఎగిరిపోతాయి. తర్వాత పెన్లాం చీపు తిరిగేస్తుంది. నేను చెప్పిన ఆ రోజు నీకు వినబడలే, నేను చెప్పలే అని అంటుంది. అదే ఉంటుంది. కానీ వినరు. అంత జరిగినా సరే నేను తప్పు చేయలేదు, వాడు వస్తాడు నా రాజు, నాకు డబ్బులు తీసుకొని వస్తాడు అని చూస్తారు. ఎందుకోసం అంటే గతంలో జరిగింది ఇది.
ఇక్కడనే చార్మినార్లో నాకు ఒక క్లయింట్ ఉంటాడు. ఆ క్లయింట్ భార్య నన్ను అన్నయ్య అన్నయ్య అని పిలుస్తుంది. 2 పిల్లలు ఉంటారు, 3 పిల్లలు ఉంటారు. వాళ్ళు మామయ్య విపరీతమైన ప్రేమ నేనంటే. వాళ్ళ హస్బెండ్ ఎవడో నువ్వు 50 లక్షలు ఇస్తే నీకు 5 కోట్లు ఇస్తాను, సో నీకు బ్లాక్ ఇస్తాను, నువ్వు నాకు వైట్ ఇవ్వాలి అని చెప్పి డైరెక్ట్గా తీసుకుపోయి ఏదో ఎక్కడికో పోయారు తమిళనాడులో. పోయి డబ్బులు కూడా చూపించాడు, అన్ని డబ్బులు చూపించడం అంతా అయిపోయింది. 50 లక్షలు ట్రాన్స్ఫర్ చేశాడు అఫీషియల్గా. ఎన్ని సంవత్సరాలు అయింది? 3 సంవత్సరాలు అయింది. వాడు ఇంకా డబ్బులు తిరిగిస్తలేడు. ప్రతిసారి ఫోన్ చేసినప్పుడల్లా లిఫ్ట్ చేస్తాడు, అవుతుంది ఇప్పుడు ఎలక్షన్స్ ఉన్నాయి కదా, బ్లాక్ మనీ పట్టుకుంటారు, పంపించేది లేదు అంటాడు. వాడు ఎట్లా చెప్తాడో కానీ వీడైతే వింటాడు. ఇంకా ఇప్పటికీ వాడు డబ్బులు పంపించట్లే. నా దగ్గరికి వచ్చాడు, వాళ్ళ ఇక అన్నయ్య అంటది కదా, ఆమె ఏడ్చుకుంటూ వచ్చింది, అన్నయ్య ఈయన మొత్తం డబ్బులు తీసుకెళ్ళాడు, పెట్టేసిండు, ఏం చేయాలి అర్థమవుతలేదు అని అంటే, నేను లేదు బావా వస్తా అంటాడు. నాకు బావా అని పిలుస్తాడు. లేదు బావా వచ్చేస్తుంది, మన ఇస్తాడు మంచోడే, అదేదో ప్రాబ్లం ఉంది అంటున్నాడు, అది ఉంది అంటున్నాడు, డబ్బులు ఉన్నాయి నేను చూశానంటాడు. ఒరే పిచ్చోడా, పోయి సైబర్ క్రైమ్లో కంప్లైంట్ చేయని చెప్పి అప్పుడు నాకు తెలిసిన డీసీపీ ఏసీపీ గారితో మాట్లాడి చేపిస్తే అప్పుడు కంప్లైంట్. అప్పటిదాకా కంప్లైంట్ ఇవ్వడానికి పోయినా కంప్లైంట్ తీసుకోలేదు వాళ్ళకి. సో ఇప్పుడు వాడు దొరకట్లే. ఇప్పుడు ఫోను ఇదైపోయింది, ఇంకా వాడు మొత్తం స్టాప్ అయిపోయాడు. ఇప్పుడు ఫోన్ నెంబర్ మార్చాడు. నేను అదే చెప్తా, ఏలినాటి శని స్టార్ట్ అయ్యేటప్పుడు ఇవే ఉంటాయి పంచాయతీలు. నేను అందుకే మేషరాశి వారికి చెప్పేది ఏంటంటే, అకౌంట్లో మొత్తం బ్యాలెన్స్ నిల్, అకౌంట్ అంతా క్లోజ్ చేసేసేయండి, మినిమం బ్యాలెన్స్ పెట్టండి, అకౌంట్ క్లోజ్ చేసేయండి. అకౌంట్లో ఉన్న డబ్బులు, సేవింగ్ అకౌంట్లో ఉన్న డబ్బులు తీసుకెళ్ళి మొత్తం కూడా ఏదైనా పర్ఫెక్ట్గా మొత్తం హెచ్ఎండిఏ ఇంకేం కాదు. అయితే మున్సిపల్ డెవలప్మెంట్ అథారిటీలో 35 సంవత్సరాలు లింక్ డాక్యుమెంట్. అదే హైదరాబాద్లో అయితే కనుక 50 సంవత్సరాలు లింక్ డాక్యుమెంట్లు కరెక్ట్ ఉంటేనే కొనండి. ఎందుకోసమంటే మీరు 30 ఏళ్ళైనా సరే హైడ్రా వచ్చేస్తుంది అడిగి, ఎప్పుడు ఎడికేసి కొలుస్తారో తెలియదు. సో ఇది అందరికీ చెప్తున్నాను, ఇది ఓన్లీ మేషరాశే కాదు. ఏదైనా మంచి ల్యాండ్ కొని కామ్గా కూర్చోండి, ఈ 7.5 సంవత్సరాలు కామ్గా కూర్చోండి. లేదంటే మాత్రం లిక్విడ్ క్యాష్ పెట్టుకుంటే మాత్రం నెత్తి మీద శని వస్తాడు కదా, ఎక్కడో ఒక చోట ఎవడో ఒక తలమాసినోడు వస్తాడు, మీ కొంప ముంచుతాడు. డోంట్ క్యారీ లిక్విడ్ క్యాష్, బాగా గుర్తుపెట్టుకోండి. మేషరాశి ఈ సంవత్సరము ది వరస్ట్ టైము, టాప్ 11 పొజిషన్లో ఉన్నారు మేషరాశి. అయిపోయింది, మీ గుడ్ టైం అయిపోయింది. సో గురు శనిలో ఇద్దరు కూడా సపోర్టింగ్ లేరు ఈ సంవత్సరం. గురువు లేడు, శని లేడు. అప్పుడప్పుడు మధ్యలో శుక్రుడు వస్తూ ఉంటాడు, అదేదో నాకు టైం దొరికినప్పుడు నేను చెప్తాను. సో అది ఎట్లయినా స్టార్ మాలో రాశిఫలాలు వస్తాయి, ప్రతి వారం వస్తాయి, అవి చూడండి, అవి ఫాలో అవ్వండి. కాకపోతే ఒక్కటి మాత్రం అడ్వైజ్ చేస్తా, వ్యవసాయం చేయండి. శని ద్వాదశంలో ఉన్న వ్యవసాయం చేసేవాడిని మాత్రం శని ఏమనడు. వ్యవసాయం అంటే ఇవైతే కూరగాయల పంటలు కానీ ఏవైనా పండించుకోండి, లీజుకి తీసుకొని కూరగాయల పంటలు మాత్రం పండించండి. దానివల్ల పెద్ద నష్టమేమి ఉండదు, కానీ అది కూడా కష్టమే. శని ఎప్పుడు ఎట్లా చేస్తాడో తెలియదు. శారీరక శ్రమ ఉండాలి, కానీ అది మంచిదే. ఇప్పుడు నా జీవితంలో నాకు ఏలినాటి శని వచ్చింది. నాకు ఏలినాటి శని వచ్చినప్పుడు నేను ఎంత ఏడ్చానో నాకు తెలుసు. అసలు ఎవరూ లేరు నాకు, నేను ఒంటరి అన్న క్లియర్గా వచ్చేసింది థాట్. సూసైడ్ చేసుకున్నామంత ఫీలింగ్, బాధ కలిగింది. కానీ 5 సంవత్సరాల తర్వాత ప్రపంచాన్ని మనకు పరిచయం చేస్తాడు. ఫస్ట్ మనల్ని బాధ పెడతాడు, తర్వాత ప్రపంచాన్ని పరిచయం చేస్తాడు, తర్వాత జీవిత గుణపాఠాలు నేర్పిస్తాడు. అప్పుడు ఉంటుంది జీవితం, అద్భుతంగా ఉంటుంది. కాకపోతే అది తట్టుకోవాలి, 5 సంవత్సరాలు తట్టుకోవాలి. 2.5 సంవత్సరం నుంచి గురువుగా టీచర్గా మారుతాడు. మొదలు యమధర్మరాజులాగా మంచి కొడతాడు, ఇంకో సంవత్సరము తిండి లేక బాధ పెడతాడు, ఇంకొక సంవత్సరము టీచర్ అవుతాడు. అది బాగా గుర్తుపెట్టుకోండి మేషరాశి. కానీ ఇల్లు కట్టుకోండి, ఇల్లు కడితే మాత్రం శని సపోర్ట్ చేస్తాడు. ఇల్లు కట్టుకోవడానికి ఎందుకోసం అంటే ఇల్లు కడతా ఉంటే ఖర్చు అవుతూ ఉంటుంది కదా, మీరు ఇల్లు కట్టడానికి లేబర్లకు డబ్బులు ఇస్తారు కాబట్టి ఇల్లు కట్టండి. ఖర్చు అవుతుంది, అప్పు అవుతుంది, అన్నీ ఉంటుంది. మేషరాశి వారు ఈ సంవత్సరము తప్పకుండా ఏంటంటే, ఇదిగో ఈ మాల కృష్ణ స్ఫటిక మాల అని ఉంటుంది, తప్పకుండా కృష్ణ స్ఫటిక కృష్ణాంగారక మాల అంటారు. ఇది ఇలా 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 అని ఇట్లా వాసన చూస్తే మనకి నిప్పుల వాసన వస్తుంది. అంటే నిప్పు కణికలు కాల్చిన తర్వాత బొగ్గు వాసన వస్తుంది కదా, బొగ్గు స్మెల్ వస్తుంది. ఇది ప్రత్యేకంగా ఈ సంవత్సరము ఏలినాటి శని ఉండే వాళ్ళ కోసమే తెప్పించింది. కృష్ణ స్ఫటిక మాల అంటారు. ఇది తప్పకుండా వేసుకోండి. ఇది
ఎవరైనా సూపర్గా మీకు నెగిటివ్ ఎవరైనా అందరు వేసుకోవచ్చు. మెయిన్గా చెప్పాలంటే కుంభం, మీనం, మేషం వీళ్ళు, తర్వాత కన్య, తర్వాత సింహ. సింహరాశికి అష్టమ శని, సప్తమ అష్టమ శని, సింహరాశికి అష్టమ శని సప్తమ శని కీలకంగా కొడతాడు. తర్వాత అర్ధాష్టమ శని కూడా. అర్ధాష్టమ శని ఎవరికి వచ్చింది అంటే ఈసారి ధనుసు రాశి వాళ్ళకి అర్ధాష్టమ శని. సో తల్లి గండం. సో ధనురాశి వాళ్ళేమో వాళ్ళ అమ్మగారికి ఇవ్వాలి ఇది, తర్వాత సింహరాశి వాళ్ళేమో వాళ్ళ నాన్నగారికి వెయ్యాలి, కుంభ మీన మేషరాశి వాళ్ళు వాళ్ళే ధరించాలి తప్పకుండా. ఇది గుర్తుపెట్టుకోండి బాగా. ఇంకా పరిహారాల వరకు వస్తే ఇదే అంటారా? ఇది పరిహారము. ఇక ఉంటాయి కదా, ఏదో ఒకటి చెయ్యాలి. ఇంకా ఇప్పుడు శనికి సంబంధించినటువంటి పూజలు కానీ శని పూజలు చేయాలి. మెయిన్గా వెంకటేశ్వర స్వామి ఆరాధన చేయాలి. అయ్యప్ప దీక్షలు స్వీకరించాలి. అయ్యప్ప దీక్ష తీసుకుంటే చాలా సిస్టమేటిక్గా ఉండాలి. అందరు ఇష్టం వచ్చినట్టు ఆ రాత్రులు 11, 12, 1, 2 గంటల దాకా అరిచి భజనలు చేసి పక్కోళ్ళని అందరితోటి. ఇప్పుడు మీరు భజన చేయటం వల్ల భగవంతుడు ప్రీతి చెందాలి. మీరు భజన చేయటం వల్ల పక్కింటోడు మిమ్మల్ని మీ శాపనార్థాలు పెట్టకూడదు. బా ఎంతసేపు అబ్బా ఇంత సౌండ్లు పెట్టి డీజేలు పెట్టి అని పక్కవాడు బాధపడకూడదు. మీరు ఇతరులను బాధపడుతూ చేసేది ఏది కూడా మీకు మంచి ఫలితాన్ని ఇవ్వదు. నేను అందరికీ చెప్తున్నాను, ఓన్లీ అయ్యప్పలకి కాదు, ముస్లిమ్స్కి కూడా చెప్తున్నాను. మీరు ఆజాన్ సౌండ్లు పెద్ద సౌండ్లు పెట్టి మీ ముస్లిం కమ్యూనిటీలోనే పక్కోళ్ళు అనుకుంటారు, అబ్బా ఏంది చిన్నపిల్లలు దడిచి లేచి కూర్చుంటారు, ఎందుకు అంత సౌండ్లు. మీరు ప్రార్థన చేసేది ఉంటే చక్కగా ఇంట్లో ప్రార్థన చేసుకోండి. ఈ మధ్య నేను ఈ కోకాపేటలో చూశాను, నేను వాడు గంటకోసారి బెల్లు కొడతాడు. ఈ మధ్య ఆ పల్లెటూరులు కూడా చూస్తున్నాను, చర్చిలు బెల్లులు కొట్టి మరి పక్కోళ్ళని ఇబ్బంది పెడుతున్నారు. మీరు ఇతరులను ఇబ్బంది పెట్టడం వల్ల మీ కమ్యూనిటీ పెంచుకోవడం మీకు ఏది ఉద్దేశం ఉందో నాకు తెలియదు, కానీ దయచేసి ఎవరిని ఇబ్బంది పెట్టకండి. మా సీఎం రేవంత్ రెడ్డి గారికి మాత్రం ఇది కనుక ఆయన కంట్లో పడితే మాత్రం తాట తీస్తాడు ఆయన. నాకు ఆయన మీద నమ్మకం ఉంది, సీఎం రేవంత్ రెడ్డి గారి మీద. ఆయన దృష్టికి ఇంకా సీరియస్గా పోలేదు. ఎందుకోసమంటే పక్క నిక్కచ్చి మనిషి సీఎం రేవంత్ రెడ్డి గారు. ఆయన చూసిన తర్వాత అర్థమైంది. ఇప్పటివరకు ఆయన ఏమో అనుకున్నాం, కానీ ఈ సంవత్సరం లోపల ఆయన నిక్కచ్చి మనిషి, ఏదైనా ముక్కుసీటుగా పోయే మనిషిని అర్థమైంది. ఎవడైనా భయపడేది లేదు, తగ్గేదే లేదని ఉన్నాడు. అందుకోసమంటే ఆయన చేసిన పనులు అట్లా ఉన్నాయి. పెద్దోళ్ళు ఎవరు అయినా సరే ఆడు ఎవడైతే నాకేంది కూల్చేయాలంటే కూల్చేయాలి అంతే. సో మంచి పనే చేస్తున్నారు రేవంత్ రెడ్డి గారు. దయచేసి ఈ ఏవైతే పెద్ద సౌండ్లు తీసేసేయండి స్వామి అని నా రిక్వెస్ట్. అది ఎవరిదైనా సరే, ఏవి పుంగీలు ఉంటాయి కదా పెద్దవి, సుప్రీంకోర్టు ఆర్డర్ క్లియర్గా ఉంది, అవి తీసేసేయండి. ఎవడు పక్కోని డిస్టర్బ్ చేయడానికి లేదు. నేను సౌదీ వెళ్ళాను, దుబాయ్ వెళ్ళానండి. దుబాయ్లో ఎంత పెద్ద మసీదులు ఉన్నాయి, ఎక్కడ కూడా ఆజాన్ సౌండ్ లేవు, డిస్టర్బెన్స్ లేవు. వాళ్ళు ప్రార్థన చేసుకుంటారు, వెళ్తారు, ప్రశాంతంగా ప్రార్థన చేసుకుని బయటకు వస్తారు. ఎక్కడా నాయిస్ లేదు, ఎక్కడ ఒక పోలీసు వాడు కనపడు, అసలు అక్కడ డిస్టర్బెన్సే లేదు. అక్కడ స్ట్రిక్ట్ గవర్నమెంట్. నాకు తెలిసి రేవంత్ రెడ్డి గారు కూడా ఇలాగే స్ట్రిక్ట్ గవర్నమెంట్ రన్ చేస్తే మీరే సీఎం, 10 ఏళ్ళు కాదు 100 ఏళ్ళు మీరే సీఎం, మీరు గవర్నమెంట్ రన్ చేస్తే. ఇట్లా గురుగారు, ఈ 2025 సంవత్సరం మేషరాశి వారికి ఎలా ఉండబోతుంది, వాళ్ళు ఎటువంటి పరిహారాలని పాటించుకోవాలి, ఎంత పద్ధతిగా ఉండాలి, ఈ విషయాలన్నీ కూడా తెలియజేసినందుకు ధన్యవాదాలు.